అంటే మీకు టీటీడీ బోర్డ్ మెంబర్ ఇచ్చినప్పుడు సర్ప్రైజ్ ఏమన్నా అయ్యారా? లేకపోతే ముందే తెలుసా మీకు? లేదండి నాకు తెలీదు. హ్మ్. హ్మ్. ఆయన అంటే నువ్వు అవుతే బావుంటదని చెప్పి ఆయన నాకివ్వడం. బట్ ఇంతవరకు టెంపుల్‌లో డెవలప్‌మెంట్స్ అయినా, డిజైనింగ్ అయినా, ఒక బోర్డ్ మెంబర్‌గా నేను బికాజ్ ఐ యామ్ నాట్ కనెక్టెడ్ పొలిటికల్ ఈవిల్. అవును. జస్ట్ నేను ఆయన ఫ్రెండ్. సో, ఆయన మనసులో దేవు దేవుడిచ్చిన ఒక సంకల్పమో ఏదో ఆయన నాకు చెప్పడం. సో, ఐ సెడ్ ఐ యామ్ వెరీ హ్యాపీ. హ్మ్. బికాజ్ ఎవరు నో అంటారు చెప్పండి. అవును. ఇట్స్ ఎ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ హ్మ్. లైఫ్‌లో. సో, నేను స్వామివారికి సేవ చేయడానికి నాకిచ్చింది. అందువల్ల నాకేంటంటే నేను ఇంకా అంటే నాకు పెద్ద బాధ్యత పెట్టారాయన. ఆయన ఇచ్చింది బోర్డ్ మెంబర్. బట్ ఆయన ఇచ్చిన పొజిషన్ నేను అక్కడికెళ్ళి చేయాలి. అది నాకు రెస్పాన్సిబిలిటీ. హ్మ్. ఇది ఆయనకి మళ్ళీ నేను రిటర్న్ గిఫ్ట్ ఎన్ని జన్మల్లో తీసుకొని ఇవ్వలేను హ్మ్. దీనికి. ఈ దీనికి. హ్మ్. ఇది ఆయన ఆయన నేను కరెక్ట్ నేను ఆనందం ఉంటే చాలు అనుకున్నా చూసారా? సో, అందుకే నేను అక్కడ ఫైట్ చేస్తాను. నాకు కొంచెం డెవలప్‌మెంట్స్ కావాలని ఏం కావాలంటే నేను చేస్తాను. నేను కంప్లీట్‌గా నాకు ఈ దర్శనాలు ఇవన్నీ కాదు నాకు. హ్మ్. దాంట్లో ఐయామ్ నాట్ ఇంట్రెస్టెడ్. హ్మ్. ఓన్లీ థింగ్ మనం తిరుమలలో ఒక జనసేన పార్టీ నుంచి నేను ఎంపికై బోర్డ్ మెంబర్‌గా ఉండడం, అక్కడ బెటర్‌మెంట్ చేయాలి. సో, మెయిన్ కాజ్ అదండి. యెస్. సో, నాకు ఆయన ప్రతి ఒక్కటి నాకిచ్చేది నిలబెట్టేస్తారాయన. హ్మ్. మనం ఏది నేను అడగనండి. ఆయనకి ఏం చేయాలో ఆయనకి తెలుసు. యెస్. యెస్. అది ఫ్రెండ్‌షిప్. యెస్. నేను ఆయన లెవెల్‌లో చేయలేకపోయినా నా లెవెల్‌లో ఏదో చేస్తా. అయితే మరి ఇప్పుడు మీరు టీటీడీ బోర్డ్ మెంబర్ అయిన తర్వాత అంటే మీరు అంతకుముందు కూడా టెంపుల్స్ గురించి చాలా చేశారు గదా! సో, తిరుమల అభివృద్ధికి దానికి సంబంధించిన ప్రణాళిక గాని లేతే ఏమన్నా మ్యాప్ రెడీ చేసే ఇది జరిగిందా? అవునండి. ఇప్పుడు అలిపేరి మెయిన్ ఎంట్రన్స్. హ్మ్. సో, దాన్ని కూడా మేము అంటే ఇప్పుడు నాకిచ్చారు చేయమని. హ్మ్. సో, దాని డిజైనింగ్ కూడా చేస్తున్నాం. దానికి కొన్ని సిస్టమ్స్ అని రూల్స్ అని ఉన్నాయి. ఓకే సార్. సో, అది ఫాలో అప్ చేస్తున్నారు. హ్మ్. సో, అది ఒక ఇంపార్టెంట్ అంటే నాకు మనం తిరుపతి కొండపైన చేయడానికి ఏమి లేదండి. అంటే ఆర్కిటెక్చర్‌గా. హ్మ్. టెంపుల్ వరకు శ్రీకృష్ణదేవరాయల పీరియడ్‌లో అయిపోయింది. యెస్. దాని తర్వాత మనం చేయడానికి అక్కడ మనం బ్యూటిఫికేషన్ చేయాలంటే ల్యాండ్‌స్కేపింగ్ అంతా. హ్మ్. అలిపిరి దగ్గర మనం చేసేటప్పుడు నాకు అనిపించిందేంటంటే, ఒక శ్రీరంగంలో ఎళ్ళేటప్పుడు, ఒక మహామండపం నుంచి ఎళ్ళేటప్పుడు ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి నాకు. హ్మ్. సో, ఆ డిజైన్స్ తర్వాత మెట్ల దారి ఎట్లా ఉంటే బావుంటదని. హ్మ్. సో, అది అది కాకుండా మొన్న తిరుపతి ఎయిర్‌పోర్ట్ తిరుపతి ఎయిర్‌పోర్ట్. బయట హ్మ్. ఫసాడ్ హ్మ్. ఎట్లా ఉండాలి. హ్మ్. ఇవన్నీ నాకు కనెక్టెడ్‌గా మనకు టెంపుల్ కనెక్టెడ్‌గా ఉన్న ద్రావిడన్ ఆర్కిటెక్చర్‌తో హ్మ్. చాలా అంటే ఎయిర్‌పోర్ట్‌కొచ్చేటప్పుడే దే హాస్ టు ఫీల్ దట్. యెస్. అట్లాగా చేయాలనేది ఉంది. సో, ఐ హ్మ్. యామ్ స్టార్ట్ వర్కింగ్. హ్మ్. నేను కూడా ఒక డివోటీగా చేస్తున్నాను. ఇట్స్ హ్మ్. నాట్ ఐ యామ్ సర్విస్ ఓరియెంటెడే. హ్మ్. ఇక్కడ ఐయామ్ నాట్ వర్కింగ్ ఫర్ ఎనీ ఫీస్. యెస్. సో, ఇట్స్ మై ఓన్ ఇంట్రెస్ట్. సో, నాకిచ్చిన నేను అక్కడికెళ్ళి మనం దేవుడికి మనం ఏం చేసామంటే అదే చేయాలి. హ్మ్. అదే మనం అన్నీ చేస్తాం అనుకుంటాం. హ్మ్. బట్ ఆయనకి కావాల్సింది మనం చేయాల్సుంది. సో, హ్మ్. నా ఫస్ట్ ఇంట్రెస్ట్ అదే. మీరు యాదాద్రి ఎంత గొప్పగా మలిచారో, యాదాద్రిని ఎంత గొప్పగా తీర్చిదిద్దారో అందరూ చూసాము. బట్ కాకపోతే ఏంటంటే, అది పూర్తయిన తరువాత మీరు పూర్తయ్యే వరకు చూడలేదన్నారు. పూర్తయిన తర్వాత గాని టీవీ చూసుంటే గనక చిన్న చిన్న కామెంట్స్. వర్షం పడితే లోపలికి నీళ్లొచ్చేసినియి. ఏం చేశారు? ఇవన్నీ ఇప్పుడు ఇంత కష్టపడి అదంతా మీరు సినిమా కూడా వదులుకొని ఇన్ని సంవత్సరాలు ఒక తపస్సులాగా అది చేసిన తర్వాత, దాని మీద ఇలాంటి కామెంట్స్ వస్తున్నప్పుడు ఎలా తీసుకున్నారు సార్ వాటిని? ఇప్పుడు మన బాధ్యత ఏంటి మేము టెంపుల్ కంప్లీట్ చేసిన తర్వాత ఎప్పుడు స్టోన్ అనేది ఇట్ విల్ టేక్ వాటర్. హ్మ్. సమ్ టైమ్ ద లీకేజెస్ విల్ బి దేర్. ఎనీ టెంపుల్ అది బేసిక్. హ్మ్. కొన్ని సంవత్సరాల తర్వాత సెటిల్ అవుతుంది. హ్మ్. అది. సో, అది నేచురల్ ప్రాసెస్. ఎందుకంటే మనం లైమ్‌తో కట్టాం. హ్మ్. వి డిడ్ంట్ యూజ్ సిమెంట్. ఓకే. ఒక లైమ్ కన్‌స్ట్రక్షన్. హ్మ్. తర్వాత మనం టెంపుల్‌ని మనం ప్రాపర్‌గా చేసి నెక్స్ట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసాం. హ్మ్. ఎండోమెంట్‌కి హ్యాండ్ ఓవర్ చేసాం. హ్మ్. దట్ వైటీడీఏ యాదగిరి టెంపుల్ డెవలప్‌మెంట్ దే హ్యాండ్ ఓవర్ టు ఎండోమెంట్. ఎండోమెంట్. హ్మ్. సో, ద ఫర్దర్ ఎండోమెంట్ హాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఆ మెయింటెనెన్స్ వాళ్ళు కల్చర్ తీసుకుంటారు. ఆళ్ళు మేము తీసుకుంటారు. గుడి ఇప్పుడు మేము
మీరేదైనా ఇస్తే మేము ఇస్తాం. అక్కడి నుంచి మీరు తీసుకుంటారు. హ్మ్. బట్ మనకేంటంటే యాదాద్రి అనేటప్పటికి పీపుల్ షుడ్ నాట్ కనెక్ట్ విత్ పొలిటికల్. హ్మ్. ఇట్స్ ఎ టెంపుల్. హ్మ్. అండ్ ఇవాళ మీరు అప్పటికి, ఇప్పటికి జనం మీరు చూడొచ్చు. అవును. హ్యూజ్ క్రౌడ్. చాలా పెరిగారు సార్. చాలా పెరిగారు. అవును. చాలామంది ఎందుకు టెంపుల్‌కి ఒక ప్రాకారం ముందు లేదు. టెంపుల్‌కి అవును. ప్రాకారం లేదు. అవును. మాడవీధులు లేవు. అంత పెద్ద మహామండపం లేదు. అసలంత స్పేస్ ఉందనే తెలీదు లేదు. జనాలకి మేము ఫస్ట్. ఇంత కష్టపడ్డాం. హ్మ్. సో, నాకు దాని తర్వాత నేను ఒక ఫ్యూ మంత్స్ తర్వాత బ్యాక్ సీఎం గారిని కలిసాను. హ్మ్. రేవంత్ రెడ్డి గారు. ఈ కాల్ మీ ఆయన ఇంటికెళ్ళాను. ఈ అప్రిషియేటెడ్ హ్మ్. ఆనంద్ సాయి గారు ఇంకా కొంచెం మనం కొన్ని ఉన్నాయి. అవి కూడా మనం కంప్లీట్ చేద్దాము. హ్మ్. నేను చెప్తాను అని చెప్పి. ఓకే. సో, వి హాడ్ డిస్కషన్స్. హ్మ్. సో, ఇట్స్ వెరీ పాజిటివ్ థింగ్. ఆయన కూడా ఆయన కూడా ఇంకా ఇంకా చేద్దాము. ఇంకా డెవలప్ చేద్దాం అది ఇది అన్నారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నింది. ఎందుకంటే మేము భద్రాచలం గురించి కూడా డిస్కస్ చేసాం. హ్మ్. ఆహ్, రేవంత్ రెడ్డి గారు కూడా వెరీ పాజిటివ్‌గా ఆయన కూడా హ్మ్. అంటే నేను ఒక కన్సల్టెంట్‌గా నన్ను పిలిచి ఆ బెటర్‌మెంట్స్ గురించి అంతా మాట్లాడారు. ఐ యామ్ వెరీ హ్యాపీ. యెస్. అండ్ ఇది ప్రాసెస్‌లో ఎవ్రీథింగ్ విల్ బి సెటిల్డ్. ఇప్పుడు ఒక న్యూస్ ఆ మధ్యన హల్చల్ చేసింది సార్. పవన్ కళ్యాణ్ గారు అమరావతి షిఫ్ట్ అవ్వడానికి అక్కడ ఇల్లు కడుతున్నారు. దాని బాధ్యతలు కూడా ఆనంద్ సాయి గారు తీసుకున్నారు. అందుకే ఎక్కువ బికాస్ నాకేంటంటే ఆయన బిజీగా ఉంటారు. సో, ఐ హావ్ టు సపోర్ట్. హ్మ్. సో, పార్టీ ఆఫీస్ ప్లానింగ్స్‌లో అంతా ఉన్నాను. హ్మ్. సో, ఐ యామ్ సపోర్టింగ్ ది ఎగ్జిక్యూషన్ అండ్ ఇల్లు కట్టట్లేదా సార్? ఇల్లు కూడా ప్లానింగ్ యెస్. ఎక్కడ అమరావతా? గుంటూరు? అదే మంగళగిరా? మంగళగిరి మంగళగిరిలో చేస్తారు. ఓకే. ఓకే. స్మాల్ హౌస్. స్మాల్ హౌస్. హ్మ్. ఓకే. ఈస్ ఎ వెరీ సింపుల్. ఆయనకి ఇట్లా ఉండాలని లేదు. బట్ ఆయనకి ఫార్మ్ హౌస్ అంటే ఇష్టం. కొంచెం ఆ ట్రీస్ అయన్నీ ఉండాలి కదా సార్ నేచరు. అవును. ఆ! దానికి మరి ఆ కైండ్ ఆఫ్ సెటప్పేనా? లేతే అదే. హ్మ్. ఆ కైండ్ ఆఫ్ సెటప్.